నాగ చైతన్య సమంత విడాకులు కేటీఆర్ వల్లే. ఆయనతో పడలేకే ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు పెళ్లి చేసుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కొందరు హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయించి బెదిరించారు. తాను డ్రగ్స్ వాడుతూ వారికి అలవాటు చేశారు. మంత్రి కొండా సురేఖ విపరీత వ్యాఖ్యలు ఖండించిన నాగార్జున కుటుంబం, సమంత తక్షణమే మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి. మా కుటుంబంపై మీ ఆరోపణలు పూర్తిగా అబద్ధం. మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు మా జీవితాల్ని వాడుకోవద్దు. సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున ట్వీట్. విడాకుల వెనుక రాజకీయ కుట్ర లేదు. సమంత ఒక మహిళా మంత్రి రాక్షసిలా మారి అసత్యాలు ప్రచారం చేయడం సిగ్గుచేటు. నటి అమల క్షమాపణ చెప్పకుంటే పరువు నష్టం దావా. కొండా సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులట. ఇక్కడ వెరీ క్లియర్, కొండా సురేఖ మాట్లాడిన వ్యాఖ్యలు పూర్తిగా అభ్యంతరకరం. ఆమె మొదటిసారి ఫోన్ ట్యాపింగ్ మీద చేసిన వ్యాఖ్యలు గతంలో అందరూ మాట్లాడుతూ వస్తున్నవి, అది కొంతవరకు ఆ రకంగా ఉన్నాయి. కానీ ఆమె మళ్ళీ గాంధీ భవన్కి వచ్చిన తర్వాత కేటీఆర్ ఆమెని రెచ్చగొడుతూ దొంగ ఏడుపు అని ట్వీట్ చేయడము, ఆమె గాంధీ భవన్కి వచ్చి మళ్ళీ మీడియా ముందు జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఆమె చేసిన వ్యాఖ్యలు ఏంటి అంటే సో ఇవి పూర్తిగా అభ్యంతరకరం. ఎందుకంటే నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే కన్వెన్షన్ హాల్ ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి డైవర్స్ ఇచ్చారు. అది ఓపెన్ సీక్రెట్. అది అందరికీ కూడా ఇంటర్నల్ గా మీడియా వాళ్ళకి ఎవరికి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు. ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి 100% కేటీఆరే కారణం. అదే విధంగా ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు పెళ్లిళ్ళు కూడా చేసేస్తున్నారు. ఎందుకు అన్నట్టు ఈ డ్రగ్స్ కేసు రాగానే ఈరోజు మీకు తెలుసు రకుల్ ప్రీత్ సింగ్ ఆల్రెడీ బయట ఆమె పెళ్లి చేసేసుకుందా. ఇంకొకరిద్దరు హీరోయిన్స్ కూడా గబగబా పెళ్లిళ్ళు చేసేసుకున్నారు. ఈ తలకాయ నొప్పి మాకేంద్ర బాబు, మేము ఇరుక్కుంటాము. ఆ రోజు ఆయన అధికారం ఉండి ఈ విధంగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు ఎవరితోటన్నా సీక్రెట్ గా మాట్లాడుకున్న వాటిని రికార్డ్స్ తీసుకొని ఆ రికార్డ్స్ వాళ్ళకి వినిపించి బెదిరించి, ఇగో ఈ రికార్డు మీద ఉంది నా దగ్గర, మీరు కానీ రాకపోతే ఈ రికార్డు నేను బయట పెడతా అనే పద్ధతిలో చాలా మంది హీరోయిన్లను లొంగపరుచుకున్నాడు. అందరికి డ్రగ్స్ అలవాటు చేశాడు. ఈయన కూడా డ్రగ్స్ వాడాడు. దానితోటే ఆ రోజు డ్రగ్స్ కేసు కానీ ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ చాలా సీరియస్ గా మన ప్రభుత్వం తీసుకోవడం. సో ఇది ఆమె చేసిన వ్యాఖ్యలు అంటే చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ కామెంట్స్. ఇవి చాలా దారుణమైన కామెంట్స్. ఎందుకంటే ఆమె లైఫ్ సమంత, ఆమె లైఫ్ ఆమె లీడ్ చేస్తుంది. ఆమె ఇండిపెండెంట్గా ఆమె బతికేది, ఆమె బతుకుతా ఉన్నది. ఆమె ఎందుకు మధ్యలో సడన్గా లాగడం? ఇప్పుడు ఇంకొకటి, ఇందులో ఫోన్ ట్యాపింగ్ కేసులో మీరు విచారణ చేస్తున్నది గవర్నమెంట్ ఎంక్వైరీకి ఆదేశించింది. ఇప్పుడు కేటీఆర్ వాళ్ళ ఫోన్ ట్యాప్ చేసినా లేదా అన్నది మీరు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ మరి ఇంతకాలం ఎందుకు లేట్ అవుతున్నది విచారణ? మేము ముందు నుంచి చెప్తున్నాం, ఈ విచారణ సరైన రీతిలో వెళ్ళట్లేదు. కొత్తకోట శ్రీనివాసరెడ్డిని ఎప్పుడైతే మీరు తొలగిస్తే, ఒకవేళ నేను 6 నెలల కింద చెప్పిన కొత్తకోట శ్రీనివాసరెడ్డిని సైబరాబాద్ సిపి పదవి నుంచి తొలగిస్తే ఈ కేసు కథం పట్టించినట్టే అని ఆయన తొలగించేసాడు. కొత్త ఆయన తెచ్చాడు, పెట్టిడు. సో అనుమానాలు స్టార్ట్ అయినాయి ప్రజలకు కూడా. మరి ఏమైంది ఫోన్ ట్యాపింగ్ కేసు? ఫోన్ ట్యాప్ చేసిరు అనేది వాస్తవం. పోలీసులు ఛార్జ్ షీట్ నమోదు చేసిరు. అందులో చాలా క్లియర్గా ఎవరెవరి ఫోన్ ట్యాప్ చేసిరో లెక్కలతో సహా రాసిరు. మీరు ప్రభాకర్ రావు తీసుకురావడం, ప్రభాకర్ రావు వస్తేనే వీళ్ళు అరెస్ట్ అవుతారా? మరి ఈ విచారణ ఎందుకు లేట్ అవుతున్నది? మరి ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చెప్పాలా ఎవరు ఫోన్ ట్యాప్ చేసిరా అన్నది. ఒకవేళ ఇది ఇంటర్నల్ డేటానా, మీకు ఏమైనా తెలిసిరా, లేకపోతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మీకు చెప్పినాయా? సరే, మీరు ఆ ఫోన్ ట్యాపింగ్ వరకు మాట్లాడితే ఒక ఇది ఉన్నది, కానీ మీరు ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయారు. అదే సందర్భంలో మీ మీద జరిగిన దాడిని కూడా ప్రజలేమి హర్షిస్తలేరు. కొండా సురేఖ మీద బీఆర్ఎస్ సోషల్ మీడియా చేసిన దాడిని ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు. రఘునందన్ రావు గారు ఒక చేనేతకు సంబంధించిన ఒక నూలు వస్త్రాన్ని ఆమె మెడలో వేస్తే షాదీ ముబారక్ అని ఆమె మీద రకరకాల ట్రోల్స్ చేశారు దుర్మార్గులు. దీన్ని ఇమీడియట్ గా ఖండించాల్సిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆమె రెచ్చగొట్టేలాగా వ్యాఖ్యలు చేసిండు. అది ఇంకా రాను ఈ ఈక్వేషన్ అంతా మారిపోయింది. సో మీ మీద చేసిన ట్రోల్స్ ని కూడా ప్రజలు హర్షించలే, మీ మీద సానుభూతితో వ్యవహరించారు. కానీ మీరు సానుభూతితో వ్యవహరించిన ప్రజలు మళ్ళీ ఇవాళ మీరు అరే మంత్రి గారు ఇట్లా మాట్లాడకుండా ఉండాల్సింది కాదు కదా అని ఎందుకు మాట్లాడుతున్నారు? ఇలాంటి స్టేట్మెంట్స్ ని ఒక మంత్రి దగ్గర నుంచి ప్రజలు రిసీవ్ చేసుకోలేరు, హర్షించరు. దయచేసి కొంత బాధ్యతగా బ్యాలెన్స్ గా మాట్లాడే ప్రయత్నం చేయండి. సారీ.
నెక్స్ట్ ఇప్పుడు కేటీఆర్ కూడా ఎందుకు మళ్ళీ ట్వీట్ చేసినట్టు మధ్యలో ఆయన హరీష్ రావు ఆల్రెడీ ఆయన బాధ్యతగా రెస్పాండ్ అయ్యిండు. ఏమన్నాడు, ఇది ఎవరు చేసినా తప్పే, ఏ పార్టీ ఎవరు చేయొద్దు, ఇది తప్పు జరిగిందని ఆయన నీట్గా మాట్లాడిండు. ఈయన వచ్చి మళ్ళీ దొంగ ఏడుపులని ఇంకోటని ఎందుకు చేయాలి ఇట్లాంటి ట్వీట్స్? ఇష్యూని మీరు చల్లబరిచే ప్రయత్నం చేయాలా? నేను చెప్పిన కదా, సాఫీగా జరుగుతున్న దాంట్లోకి ఎంటర్ అయ్యిండండి మైక్ పట్టుకొని కేటీఆర్. కథ బొగ్గే. సొమ్మం తక్కిన ఎందుకుంటుంది గురు? ఇగో ఇది సమంత చేసిన ట్వీట్. To be a woman, to come out and work, to survive in a glamorous industry where women are more often than not treated as props, to fall in love and to fall out of love, to still stand up and fight. It takes a lot of courage and strength. Konda Surekha garu, I am proud of what this journey turned me into. Please don't travelize it. I hope you realize that your words carry significant weight as a minister. I implore you to be responsible and respectful of individuals' privacy. My divorce is a personal matter. Samantha antunnadu, my divorce is a personal matter and I request that you refrain from speculating about it. Our choice to keep things private does not invite misrepresentation. To clarify, my divorce was mutual consent and amicable with no political conspiracy involved. So I clarify చేస్తుంది. To clarify, my divorce was mutual consent ani. Could you please keep my name out of political battles? I have always remained non-political and wish to continue doing so. Samantha. సో ఆమె చాలా క్లియర్గా, ఎందుకంటే ప్రతిసారి ఏదో ఒక సందర్భంలో లాగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ చాలా దారుణం కదా, ఆమె లైఫ్ ఆమె లీడ్ చేస్తూ ఉన్నది.